నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. స్ట్రాంగ్ మెంటాలిటీ, వీక్ మెంటాలిటీ, ఈ రెండు రకాల మనస్తత్వాలు మనం గమనించినప్పుడు వీక్ మెంటాలిటీ పీపుల్ ఏంటంటే ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా ప్రతి దానికి భయపడుతుంటారు. వెంటనే ఆ పని ఆపేయడం కానీ లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినాక జీవితంలో మరి ఇప్పుడు కూడా నా పని మొదలు పెట్టకపోవడం, ఇంకెప్పుడు కూడా ఆ పని చేయకపోవడం, ఇలాంటివి మనం వీక్ మెంటాలిటీ పీపుల్లో చూస్తుంటాం. కానీ స్ట్రాంగ్ మెంటాలిటీ పీపుల్ చూసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే జీవితంలో ఫెయిల్యూర్ వస్తే మొట్టమొదటి ఆ ఫెయిల్యూర్ నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని తనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని మరింత ఉత్సాహంతో మళ్ళీ ముందడుగు వేస్తారు. అది స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగినటువంటి పీపుల్కి ఉండే గొప్ప లక్షణం. అలానే ఇంకోటి ఏంటంటే వీక్ మెంటాలిటీ పీపుల్ ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ వస్తే వెంటనే పక్కవారి మీద తోసేస్తారు. సక్సెస్ వస్తే మాత్రం అది నా వల్ల వచ్చిందని చెప్పేసి ఎగిరి గంతేస్తుంటారు. కానీ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే పీపుల్ ఏంటంటే వారికి సక్సెస్ వస్తే వారందరితో కూడా పంచుకుంటారు. కానీ ఫెయిల్యూర్ వస్తే ఆ భారాన్ని అంతటిని కూడా తన భుజాలపై వేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుని విజయమే పడుగులేస్తారు. అది స్ట్రాంగ్ మెంటాలిటీ పీపుల్కి ఉండే గొప్ప లక్షణం. అలానే వీక్ మెంటాలిటీ పీపుల్ ఏంటంటే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా లేకపోతే ఏదైనా అవమానం జరిగిన వెంటనే సూసైడ్ చేసుకోవాలనుకుంటారు, లేకపోతే పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ స్ట్రాంగ్ మెంటాలిటీ పీపుల్ ఏంటంటే ఎంత కష్టం రానియండి తనని తాను మోటివేట్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్తో ముందడిగేస్తారు. ఎలాంటి కష్టంలో నుంచి సరే తిరిగి మళ్ళీ పుంజుకునేటువంటి గొప్ప లక్షణం స్ట్రాంగ్ మెంటాలిటీ పీపుల్కి ఉంటుంది. మనకి మంచి ఉదాహరణ శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి అంగదుడు, అలానే స్వామి హనుమ. అంగదుడు ఏంటంటే ఏదైనా ఫెయిల్యూర్ వస్తే వెంటనే నిరాశ చెందిపోతుంటాడు, వెంటనే సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ స్వామి హనుమ ఏంటంటే ఎంత ఫెయిల్యూర్ రానియండి, ఎంత కష్టం రానియండి, వాటన్నింటిని అధిగమించి తను తాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ముందడుగు వేసి సక్సెస్ సాధించి అందరితో పాటు ఆ సక్సెస్ పంచుకుంటారు, అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అది స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్నటువంటి గొప్ప లక్షణం. అలానే వీక్ మెంటాలిటీ పీపుల్ ఏంటంటే సంతోషం వచ్చిన తట్టుకోలేం, దుఃఖం వచ్చిన తట్టుకోలేం. కానీ స్ట్రాంగ్ మెంటాలిటీ పీపుల్ ఏంటంటే సంతోషాన్ని దుఃఖాన్ని సమానంగానే చూస్తూ వాళ్ళు ఇప్పుడు కూడా స్టేబుల్గా ఉంటారు. అది వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అలానే వీక్ మెంటాలిటీ పీపుల్కి ఎవరైనా పొగిడారంటే ఒక్కసారిగా గాల్లో తేలిపోతారు, ఎవరైనా తిట్టారంటే వెంటనే పాతాళంలోకి వెళ్ళిపోతారు. కానీ స్ట్రాంగ్ మెంటాలిటీ పీపుల్ అంటే ఎవరు పొగిడినా తిట్టినా సరే రెండింటిని కూడా సమానంగానే చూస్తూ ఎప్పుడు స్టేబుల్గా ఉండడం వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. కాబట్టి పిల్లలకు చిన్నతనం నుంచి కూడా కష్ట సుఖాలను సమానంగా చూస్తూ ఎంత కష్టం వచ్చినా సరే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలానే ఎల్లప్పుడూ కూడా సెల్ఫ్ మోటివేషన్తో ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మహాత్ముల జీవితాలను చిన్నతనం నుంచి కూడా తెలియజేస్తూ ఉన్నతంగా వారిని తీర్చిదిద్దాం. ధన్యవాదాలు. జై హింద్.